వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మనకు నెక్స్ట్ మంత్ 5వ తారీఖు నుంచి 7వ తారీఖు ఎవరైతే మంజూరు పత్రాలు తీసుకుంటున్నారో L1కి సంబంధించి ఇదైతే మర్చిపోకుండా క్లియర్గా వినండి. ఎందుకంటే ఇలాంటి వీడియోనే ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో అయితే చేశాను. నేను మళ్ళీ ఒకసారి వీడియో చేద్దామని చెప్పేసి నేను ముందుకైతే వచ్చాను. వివరాల్లోకి వెళ్ళిపోదాం. నిర్మాణంలో తేడా వస్తే ఇల్లుకు బిల్లు రాదు. 400కు తగ్గిన 600 SFT కంటే పెరిగిన పాత గోడకు కలిపిన నో బిల్. రూల్స్కు విరుద్ధంగా 12 ఇండ్ల నిర్మాణాలు మార్చుకోవాలని సూచించిన ఆఫీసరు. 45 ఇండ్ల నిర్మాణాలకు 1,00,000 చొప్పున ఫస్ట్ బిల్లు రిలీజ్. ఇక చూసుకోవచ్చు, ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్కు కొలతలు వేస్తున్న ఆఫీసర్లు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై కరెక్ట్ ఆఫీసర్లు స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతున్నారు. మరి ఇంటి నిర్మాణంలో ఎక్కువ తేడా రాకుండా చూసుకున్నారు. తొలి దశలో బేస్మెంట్ పూర్తయిన ఇంటి నిర్మాణాలకు ఆఫీసర్లు కొలతలు వేస్తున్నారు. ఇంటి నిర్మాణం 400 SFTలకు తగ్గకుండా 600 కంటే పెరిగిన పాత గోడ కలిపిన బిల్లు రాదని చెప్తున్నారు. నిర్మాణంలో రూల్స్కు విరుద్ధంగా ఏమాత్రం తేడా ఉన్నా మార్చుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. లేదంటే బిల్లు రాదని చెప్తున్నారు. కొనసాగుతున్న నిర్మాణాలు. యాదాద్రి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి. ప్రజాపాలనలో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో ఇళ్ల కోసం జిల్లాలోని 17 మండలాల్లో 2,01,977 అప్లికేషన్ రాగా వీటిలో 52,109 ఓకే చేశారు. అయితే అర్హులు జాబితాను 3 విభాగాలుగా విభజించిన విషయం మీకు తెలిసిందే. రూల్స్కు విరుద్ధంగా నిర్మాణాలు. జిల్లాలోని 17 మండలాల్లోని ఎంపిక చేసిన 17 గ్రామాల్లో 75.8 ఇండ్లను శాంక్షన్ చేయగా 456 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయి. రూల్స్ ప్రకారం 400 SFTలు నుంచి 600 SFT మించకుండా ఇళ్ళని అయితే నిర్మించుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తానికైతే ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో అవి 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగులు మాత్రమే నిర్మించుకోవాలి. అలాగే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏవైతే ఈ కట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే పాత ఇదివరకు వాళ్ళ ఇల్లు ఉంది, ఆ ఇల్లు కానుకొని కట్టుకుందామని చెప్పేసి, లేకపోతే ఇట్లా చిన్న చిన్న ఏవైతే ఉంటాయో అట్లా కట్టుకుంటే మాత్రం ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏవైతే అమౌంట్ ఉంటుందో అదైతే రాదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. మీరు అట్లా కట్టుకునే ఆలోచన ఉంటే మాత్రం మార్చుకొని మీరు ఏదైతే ఫస్ట్ ఫోటో దిగారో అక్కడ మొత్తం క్లీన్గా చేసుకున్న తర్వాత బేస్మెంట్ స్థాయి స్టార్ట్ చేయండి. బేస్మెంట్ స్థాయిలో అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి ఫోటో తీసుకొని మీకైతే అమౌంట్ అయితే వేస్తారు. ఇది ప్రజెంట్ ఇందిరమ్మ ఇళ్ళ గురించి నేను L1కు సంబంధించి మాత్రమే. ఇది L2కు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందంటే డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమాలు లాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే మరొక వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే L1 వాళ్ళు అయితే ఈ రూల్స్కి అనుగుణంగా నిర్మిస్తేనే వాళ్ళు బిల్లులు ఇస్తారు. కాబట్టి ఇందిరమ్మ ఇల్లును రూల్స్కి అనుగుణంగా నిర్మించుకోండి. ఇది ప్రజెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ. నేను మీ అభి.